గొప్ప కృప, ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మురగకుండా కాపాడే కృప. నీ కృపయే నన్ను నిలబెట్టేనే, నీ కృపయే నన్ను నడిపించేనే, నీ కృపయే నన్ను నిలబెట్టేనే, నీ కృపయే నన్ను నడిపించేనే, నీ కృపయే నన్ను నిలబెట్టేనే, నీ కృపయే నన్ను నడిపించేనే, నీ కృపయే నన్ను నిలబెట్టేనే, నీ కృపయే నన్ను నడిపించేనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. మన శరీర క్రియలు ఏంటో ఇందుకు ఈ వాక్యములు ఇందుకు ఇవన్నీ వింటామంటే ఇందుకు ఆలయానికి వస్తాం, ఆరాధించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం, ప్రార్థనలో దేవుని సన్నిధిలో మొరపెడతాం, నేర్చుకుంటాం. సంఘంగా కూడి చేసే ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. అదే సమయంలో ఇలాగ వాక్యం విని వాక్యములో ఉండి మనల్ని, ఎందుకంటే దేవుని వాక్యం అర్థం లాంటిదంట. ఒకడు ఆత్మలో తప్పు చేస్తాడు అనుకో, బయట కనబడతాడా? మోహపు చూపు చూసేవాడిని బయట నుండి చెప్పగలవా? ఎందుకంటే మోహం చూసేవాడుగా చాలా డీసెంట్గా కనబడతాడంట. కానీ ఆ మోహపు చూపు, విషపు చూపు, ద్వేషముతో చూసేది బయట, ఓ యూర్ సో నైస్ ఉన్నావుల మొహం, మనసులో అనుకున్న మాట ఎవడు తెలుస్తుంది? యు సీ, దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్, దిస్ ఇస్ ఫిల్త్. ఈ గబ్బు మనలో ఉంది. చుట్టూ ఉన్న మనుషులను బట్టి, మన చుట్టూ ఉన్న కీడుని బట్టి మన మీదకి ఎప్పుడు ఏదో ఒక దరిద్రము, మురికి అంటుకుంటా ఉంటుంది. అందుకనే ఒక విశ్వాసి ప్రతి దినము క్రీస్తు రక్తముతో కడుక్కోవాలి. అంటే ఈయన శక్తి కలిగిన వాడు, ఈయన చెప్పింది మనం వింటే మనకి క్షేమము. లీగల్ వర్డ్ అలాస్ పారాక్లిటస్ అన్న మాట వస్తుంది గ్రీక్లో. ఆ మాటకు అర్థం ఏంటంటే లీగల్ టర్మ్ అది. నీకు అడ్వకేట్ కొంటాడు, నీకు లీగల్ అడ్వైజర్ కొంటాడు, నీకు లాయర్ కొంటాడు, నీకు డిఫెండర్ కొంటాడు. అపవాది నీ మీద నేరాలు మోపేటప్పుడు నీకు సెక్షన్ పంపిస్తాడు. ఇదిగో ఈ సెక్షన్ ప్రకారం ఈజ్ ఒమిటెడ్, క్రీస్తు యేసు రక్తం ద్వారా కొట్టువేయబడ్డాడు, డోంట్ వరీ. గతం గురించి నీకు మాట్లాడతాం అధికారం లేదు, అంతా యేసు రక్తంలో కొట్టువేయబడింది, సెటిల్ చేయబడింది. బుద్ధులు మారవు, మాటలు మారవు. ఇది అపవాది చెప్పే అబద్ధం. నీ బుద్ధి మారకపోతే పరిశుద్ధాత్ముడు ఎందుకు రావాలి? నిన్ను ఫలించేలాగా ఎందుకు చేయాలి? నువ్వు ఏదైతే చేయగలవో అదే దేవుడు నీ దగ్గర కోరుతున్నాడు. నువ్వు చేయలేనిది ఎప్పుడు దేవుడు నీ దగ్గర కోరడం. నిన్ను ఆయన మార్గంలో నడిపించి, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. అదే సమయంలో మన ద్వారముగా ఫలము